హాయ్, దిస్ ఇస్ శ్రీధర్ ఫ్రమ్ వెల్విష్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ 145 స్క్వేర్ యార్డ్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు మీద మీకు మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా ఏంటంటే డ్రైనేజ్ వేసి మనకి 1.5 feet హైట్ వచ్చేలాగా సిమెంట్ రోడ్ శాంక్షన్ అయింది. ప్రస్తుతం వర్క్ స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా దీనికి కార్ పార్కింగ్ కానీ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది సిమెంట్ రోడ్ పడడం వల్ల. ఇది కరెక్ట్గా వాస్తుకి 100% వాస్తు చూశారు దీంట్లో. ఏ గోడల మీద కూడా అంటే ఇది తూర్పు, ఉత్తరం, దక్షిణం, పశ్చిమం ఏ గోడల మీద కూడా కాంపౌండ్ వాళ్ళ మీద ఆనకుండా చుట్టూ ఖాళీ ఉంచి చక్కగా కట్టారు. ఇది ఈశాన్యంలో కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాటు చేసింది. ఇదంతా కార్ పార్కింగు. బయట కూడా సీలింగ్ ఇచ్చారు. అలాగే ఎంట్రన్స్లో ఒక గ్రాండ్గా గుమ్మం, కిటికీ అంతా కూడా టేక్తో ఇచ్చారు. నార్త్ సైడ్ 2.5 feet సందులా ఇచ్చారు. అక్కడ మళ్ళీ మనం వాటర్ ఫెసిలిటీ అది కూడా పెట్టారు, ఏదైనా వాష్ చేసుకోవడానికి. దానికి బ్యాక్ సైడ్ కూడా ఉంది 1 feet. అలాగే సౌత్ సైడ్లో కూడా 1 feet ఇచ్చారు. ఈ మొత్తం కూడా టైల్స్ ఇచ్చేసారు. ఎలివేషన్ అంతా కూడా మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ వాటర్ వేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. హాల్ కూడా మంచి సైజ్ వచ్చింది, బాగా డెకరేట్ చేశారు దీన్ని. చూసారు కదా, మనకి స్ట్రైట్ హాలు, అలాగే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి డైనింగ్ ఇచ్చారు. అన్ని గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. అలాగే యూపీవీసీ విండోసు, డబుల్ టాచ్ టైల్స్ ఇచ్చారు. అలాగే శానిటరీ కానీ ఇవన్నీ కూడా హిందీవేర్ ఇచ్చారు. అంతా బ్రాండెడ్ ఐటమ్సే దీంట్లో వాడడం జరిగింది. క్వాలిటీ కనిపిస్తుంది. ఇదంతా కూడా కిచెన్కి మనకి జస్ట్ ఏంటంటే ఇంకా ఓన్లీ వుడ్ డోర్స్ ఒకటి మనం పెట్టుకుంటే సరిపోతుంది. సిమెంట్ ఫ్లాంక్స్తో నీట్గా ప్రతి చోట కూడా సీలింగు, లైట్స్ అన్నిటితో కలిపి ఇవ్వడం జరిగింది. ఈ డిజైనింగ్ అంతా బాగా చేశారు. ఈ సౌత్ వాల్ కూడా మంచి బాగా డిజైన్ చేశారు. అలాగే దీనికి ఆర్చ్కి వచ్చేసరికి డిజైను, అన్ని చోట్ల సీలింగ్లు, అలాగే సిమెంట్ ప్లాంక్స్తో ఇది కూడా డిజైనర్ ఇచ్చారు. చిన్న వాష్ బేషను బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. జస్ట్ కబోర్డ్స్ తప్ప దీంట్లో పెట్టుబడి ఏం లేదు. ఎవరికైనా మంచి ఏరియాలో, ఈ ఏరియాకి వచ్చేసరికి ఇది ఆనంద్ నగర్, మనకి క్వారీ రోడ్లో ఉంటుంది. ఇలా అన్నిటికీ దగ్గరగా ఉంటుంది ఇది. అంటే ఇక్కడ డీమార్ట్, కొంతమూరు వెళ్ళే రోడ్డు, ఈ డీమార్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నియరెస్ట్ ప్లేస్ ఇళ్ల మధ్యలో. ఈస్ట్ ఫేసింగ్ 2 ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్గా 4 ఇవి, 4లో 2 అయిపోయాయి. కేవలం 2 మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనకి హౌసెస్. ఈ బాత్రూమ్ సైజులు కూడా చాలా బాగా ఇచ్చారు. 6x9 ఇచ్చారు సైజెస్. లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో నేను దీని ఫ్లోర్ ప్లాన్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి సైజులన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ సైట్ వచ్చి 22.5 వెడల్పు, అలాగే 58 feet ఏమో డెప్త్, లోతు. టోటల్గా 145 స్క్వేర్ యార్డ్స్లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీరు బ్యాంక్ లోన్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ చేసున్నారు. పక్కన ఇంకొక 2 బిల్డింగ్స్ ఉన్నాయి ఇలానే. సో వాటి అన్నిటికీ బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా అప్రూవ్ అయ్యి ఉన్నాయి. డిజైన్ చూడండి, మొత్తం వాల్కి చేశారు. అలాగే ఒకవైపు అంతా కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే బాత్రూమ్స్. క్వాలిటీ అయితే బాగుంది. దీని ప్రైస్ వచ్చి 80 lakhsగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. అలాగే మా నుంచి ఇంకో సర్వీసెస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే వారాహి రెంటల్స్ అండ్ మెయింటెనెన్సెస్ అని. అంటే లోకల్లో మనకి ఎవరైనా రెంట్కి ఇవ్వాలన్నా, రెంట్కి కావాలన్నా, హౌస్లు కానీ లేదంటే కమర్షియల్ కానీ సెమీ కమర్షియల్ కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా మెయింటెనెన్స్ రెంట్లకి ఇవ్వడం కానీ, లేదైనా ఓపెన్ ప్లాట్ మెయింటెనెన్స్ కానీ, వీటన్నిటి గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.